హైదరాబాద్ మల్కాజ్గిరిలో కాల్పుల కలకలం రేగింది. భార్యను భర్త అరుణ్ తుపాకీతో కాల్చి చంపాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు నడుస్తున్నాయి. తెల్లవారుజామున మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి భార్యను భర్త అరుణ్ కాల్చి చంపాడు. భార్యాభర్తల మధ్య వివాదంతో ఉషారాణిని కాల్చి చంపాడు. 5 సంవత్సరాల క్రితమే ఉషారాణిని అరుణ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెపై అనుమానంతోనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 3 నెలల క్రితం అంబర్పేట్ పరిధిలో తుపాకీతో అరుణ్ హల్చల్ చేశాడు. పాత బస్తీకి చెందిన స్నేహితుల ద్వారా తుపాకీ కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. 5 సంవత్సరాల క్రితం మరదలు ఉషారాణిని పెళ్లి చేసుకున్నాడు అరుణ్. ఉషారాణిపై అనుమానంతోనే గన్తో కాల్చి చంపినట్లు గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా రివాల్వర్ కలిగి ఉన్న కేసులో గతంలో అరుణ్ అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో కొంతకాలం జైల్లో కూడా ఉన్నాడు. ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు అరుణ్. మొదట భార్యకు విడాకులు ఇచ్చిన అరుణ్ ఆమె సొంత చెల్లెలైన ఉషారాణిని యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు. అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఘటన తర్వాత నిందితుడు పరారీ అయినట్లు సమాచారం. ఏందో దబ్బు వినవాడు దక్కు పొద్దున్న 4 గంటల కల్లానే అయ్యింది. 4-5 గంటల కల్లా ఎప్పుడు మాట్లాడతాడు. ఎప్పుడో ఒకనాడు మాట్లాడతాడు. మా పిల్ల చచ్చిపోయింది. పిల్లగాడు వాళ్ళ చెల్లెనే. ఆ పిల్ల పెద్ద సొంతం చెల్లెనే. కొన్ని దినాలు మంచిగానే ఉన్నారు. వాళ్ళు కూడినప్పుడు ఎట్లున్నారు మంచిగానే ఉండరేమో. నేను దోలుకొచ్చి పెళ్లి చేసి అయితే 5 ఏళ్ళు. అప్పటి నుంచి నేను అలాగనే ఉండా. నన్ను చూసుకున్నా నేను ఆయన నేను సంపాదించుకున్నా. నాది నాకున్నది. ఆయనంతలో ఆయన ఉన్నాడు, నా అంతలో నేనున్నా. మంచిగానే ఉన్నా. డిగ్రీ చదివిండు. ఎవరితోటి కొట్లాట ఎరకలేదు, పంచాది ఎరకలేదు, ఏది లేదు. ఇక పెండ్లి అయినా వద్దుగానే గిట్లా లేచిండు. ఇక దేవునికి ఎరక ఎవరేం చేసిండ్రో, ఎవరికి పుడుతుందో దాని ఉసురు, నా ఉసురు.